హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్లో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో దీని యాక్చువల్ ఫీ వచ్చేసి 60,000 రూపీస్ అనమాట. బట్ మీరు దీన్ని అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కోర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఒక్కసారి కోర్స్ తీసుకున్నట్టయితే ఫర్ ఎవర్ యూ కెన్ యూజ్ ఇట్ వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ అనమాట. ఒకసారి మీరు క్లాసెస్ అన్నీ విన్నా కానీ మళ్ళీ కూడా మీరు రివిజన్ లాగా కావాలన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మళ్ళీ వినొచ్చు. అండ్ ఈ ఆఫర్ ఇవాళ లాస్ట్ డేట్ 15th March వరకు మాత్రమే ఉంది. సో హరీ అప్ ఇన్ సబ్స్క్రైబింగ్ టు ద కోర్స్. అండ్ మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్. ఓకే. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆఫ్లైన్లో కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి అట్ వైజాగ్ బ్రాంచ్. సో ఈ కొత్త బ్యాచెస్కి సంబంధించిన ఫీ కూడా 60,000 రూపీసే అనమాట, విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీన్ని కూడా మీరు అట్ ఎ టైం పే చేయాలనుకుంటే చేయొచ్చు, లేదా మీరు 5,000 రూపీస్ పర్ మంత్ లాగా కూడా పే చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ కూడా మీకు ఈరోజే లాస్ట్ డేట్, 15th March లాస్ట్ డేట్. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. మేడం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు. ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే. సో లెట్ us స్టార్ట్ ద హిందూ అనాలిసిస్ టుడే. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే ఓన్లీ ఫ్యూ ఆర్టికల్స్ ఉన్నాయి ఈరోజు, బట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ అయ్యాయి. ఏంటి అన్నది చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి 22 firms డొనేటెడ్ ఓవర్ 100 crores. మనము ఈ ఎలక్టోరల్ బాండ్స్ గురించి 2-3 days నుంచి లగీన్గా ఏదో ఒక ఆర్టికల్ వస్తూనే ఉంది కదా. సో ఈరోజు ఆర్టికల్ ఏంటంటే మనకి ఎస్బీఐని సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఖచ్చితంగా డేటాని ఇవ్వాలి అని చెప్పింది. సో దాంతో ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్స్ డేటాని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని వెబ్సైట్లో పబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ పబ్లిష్ చేసిన ఇన్ఫర్మేషన్కి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ అన్నమాట ఇది. సో ఇది జస్ట్ ఊరికే ఒక ఐడియా ఉండడం కోసం అని చెప్పి డిస్కస్ చేద్దాం దీన్ని. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్యానల్ రికమెండ్ సైమల్టేనియస్ పోల్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ కదా. సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండ్ ఇష్యూ రిగార్డింగ్ సివిల్స్. ఇది మనకి ఎస్ఏకి రావచ్చు, GS2లో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. సో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఒక ప్యానల్ని అపాయింట్ చేయడం జరిగింది కదా. సో ఎట్లా చేయాలి ఏంటి దాని మీద రికమెండేషన్స్ ఇవ్వమని చెప్పి ఆ ప్యానల్ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. సో ఆ రిపోర్ట్ యొక్క ఫైండింగ్స్, ఇంపార్టెంట్ హైలైట్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే కొత్తగా ఎలక్షన్ కమిషనర్స్ని 2 పోస్టులు వేకెంట్ అయ్యాయి, దాన్ని అపాయింట్ చేయాలి అని చెప్పి హై లెవెల్ సెలక్షన్ కమిటీ ఇద్దరిని అపాయింట్ చేయబోతుంది అని అన్నా కదా. 2 పేర్లు వాటి గురించి న్యూస్ వచ్చింది, అది ఒకసారి మనం చూద్దాం. అండ్ ఇవి కాకుండా మనం ఎడిటోరియల్స్ ఒకసారి చూసినట్టయితే ఒకటి వచ్చేసి భూటాన్స్ ఓపెనింగ్ మూవ్ ఇట్స్ గెలెఫు గ్యాంబిట్ అని ఒకటి, హ్యాస్ పావర్టీ రియల్లీ రెడ్యూస్డ్ టు 5% ఇన్ ఇండియా అని చెప్పి ఇదేంటంటే ఒక ఇంటర్వ్యూ లాగా కాన్వర్సేషన్ టైప్లో ఒకటి ఉందన్నమాట మనకి జిస్ట్లో. సో ఇవి 2 చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఒకటి వచ్చేసి GS2లో IRకి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ భూటాన్ రిలేషన్స్కి సంబంధించింది ఒకటైతే. అండ్ రెండోది వచ్చేసి పావర్టీ, GS3లో మనకి ఎకానమీ కిందికి వస్తుంది. పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అని వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కదా. సో దానికి సంబంధించి ఇది మనకి GS2లో అయినా రావచ్చు. వెల్ఫేర్ మెకానిజం కింద మనము ఈ ఏమంటారంటే ఫ్యాక్ట్స్ని కోట్ చేసి రాసేటప్పుడైనా ఉపయోగపడుతుంది, లేదా GS3లో మనం ఎకానమీ కింద అయినా కూడా దీన్ని చూడొచ్చు. ఓకే. ఇది ఒకటి GS2 or 3 అండ్ దిస్ వన్ కమ్స్ అండర్ GS2 అన్నమాట. ఓకే. సో ఇవి ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో మనం చూడబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆర్టికల్ ఏంటి, 22 firms డొనేటెడ్ ఓవర్ 100 crores. ఇక్కడ పోల్ బాండ్స్కి సంబంధించిన ఇష్యూ కదా ఇది. సో దీంట్లో ఏంటి, ఎలక్షన్ కమిషన్ దాని డేటాని పబ్లిష్ చేయడం జరిగింది. ఎస్బీఐ నుంచి తీసుకున్న డేటాని పబ్లిష్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మనకి ఇది యాక్చువల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ జనరల్గా మనకి ఇట్లాంటి విషయాల పట్ల మనకు ఒక ఏమంటారంటే తెలిసి ఉండాలి కాబట్టి మనం చెప్పుకుంటున్నాం దీని గురించి. ఏంటంటే ఇక్కడ చూడండి, లాటరీ మ్యాగ్నెట్ అనే ఫర్మ్
ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ కూడా జరిగాయి అన్నమాట దీని మీద. సో ఈడీ ప్రెషర్ ఉంది దాని మీద. సో అండ్ ఈడీ ఆల్మోస్ట్ 400 crores వర్త్ వాటిని అటాచ్ కూడా చేసిందనమాట ఈ ఫర్మ్కి సంబంధించిన వాటిని. సో ఆ ఫర్మ్ లార్జెస్ట్ డోనార్ ఎంత డొనేట్ చేసింది? 1368 crores. యాక్చువల్గా మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటి అని అంటే, టోటల్గా మనకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎంత డొనేషన్స్ ఇచ్చారు అని అంటే అరౌండ్ 12,769 crores. ఇక్కడ ఉంది చూడండి, 12,769 crores ఎన్కాష్ చేసుకోవడం జరిగింది పార్టీస్. అయితే 12,769 crores ఒకటే ఫర్మ్ అంటే ఒక బాడీగా ఒక లార్జెస్ట్ డోనార్గా ఎవరున్నారు అని అంటే ఈ లాటరీ మ్యాగ్నెట్ అనే ఫర్మ్ ఉంది. ఎంత డొనేట్ చేసింది? ఇది 1368 crores డొనేట్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ లార్జెస్ట్ డోనార్ ఎవరు అని అంటే మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అనమాట, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ అని. ఇది హెడ్ క్వార్టర్స్ అట్ హైదరాబాద్. సో పోలవరం ఇది ఉంది కదా, సో దాంట్లో కూడా ఉంది ఇది మెయిల్. సో ఈ ఎంఈఐఎల్ వాళ్ళు సెకండ్ లార్జెస్ట్ డోనార్ అనమాట, హ్యావింగ్ డొనేటెడ్ 966 crore. ఈ కంపెనీ ఒక్కటే 966 crores ఇచ్చింది. అండ్ దాంతోపాటు దాని యొక్క సబ్సిడరీ కంపెనీ అంటాం కదా, వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ అనేది కూడా మెయిల్లో భాగంగా ఉండేదే. అండ్ ఇది 220 crores ఇచ్చింది. సో 966 ఒక 220 crores అంటే అరౌండ్ మనకి 1186 crores ఈ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. అలా చూసుకుంటే మనకి లాటరీ మ్యాగ్నెట్ కన్నా కొంచెం తక్కువ, అలా చూసుకున్న సెకండ్ ప్లేస్లోనే ఉంది. సో ఫస్ట్ మేజర్ డోనార్ ఎవరు అని అంటే లాటరీ మ్యాగ్నెట్ అనే ఫర్మ్. అండ్ సెకండ్ మేజర్ డోనార్ ఎవరు అని అంటే ఈ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ వాళ్ళు సెకండ్ లార్జెస్ట్ డోనార్ అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 100 crores కన్నా ఎక్కువ డొనేషన్స్ ఇచ్చినటువంటి ఫర్మ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 22 firms ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. అయితే మనము ఇది రీఫార్మ్స్ ఇట్లాంటివి మనం ఈ ఆర్టికల్ మనం ఎందుకు చూస్తున్నాము అని అంటే, ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ఎలక్టోరల్ రీఫార్మ్స్ అట్లా రాసేటప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ని సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ అని అనింది కదా. సో ఎందుకు అని ఒక కంటిన్యూయేషన్ పాయింట్ లాగా మనం రాయాల్సి వచ్చినప్పుడు మనం నిన్న మొన్న ఏమని చెప్పుకున్నాము, ఒక క్విడ్ ప్రోకో అనేది నడుస్తుంది, కార్పొరేట్ ఫండింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఆ కార్పొరేట్ కంపెనీస్కి ఇంకా ఈ పొలిటికల్ పార్టీస్కి మధ్య క్విడ్ ప్రోకో ఏదన్నా ఉండొచ్చు అన్నది మనకి బయటపడుతుంది కదా. సో ఆ రైట్ నో అనేది ప్రజలకు ఉంది కాబట్టి మనము ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా బయట పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో మనకు ఒకవేళ దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, మోర్ దాన్ 22 firms 100 crores కన్నా ఎక్కువ డొనేషన్స్ ఇచ్చాయి అని అంటే ఇన్ రిటర్న్ వాటికి ఫేవర్గా ఏదన్నా జరిగిండొచ్చు కదా. సో ఆ పాయింట్, ఆ ఫ్యాక్ట్ని మనము సబ్స్టాన్షియేట్ చేస్తూ రాయాలన్నమాట. సో ఇట్లాంటి క్విడ్ ప్రోకోస్ జరుగుతాయి అనడానికి ఒక సాక్ష్యం, ఒక ఫ్యాక్ట్ ఏంటది అని అంటే ఓవర్ 22 firms హ్యావ్ డొనేటెడ్ మోర్ దాన్ 100 crores త్రూ ఎలక్టోరల్ బాండ్స్. సో దాంట్లో కూడా మళ్ళీ ట్రాన్స్పరెన్సీ లేకుండా పోయింది కాబట్టి ఇది అన్కాన్స్టిట్యూషనల్ అన్నట్టు మన పాయింట్ని మనము జస్టిఫై చేస్తున్నాం అనమాట. సో యాజ్ అ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ మనము ఒక ఆఫీసర్గా అయ్యి మనము సర్వీస్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఏదైనా ఒక పాయింట్ మనం మాట్లాడుతున్నాము అని అంటే దాన్ని జస్టిఫై చేయాలన్నమాట. మనం ఏదైనా ఒకటి చెప్తున్నాము అంటే వీ నీడ్ టు జస్టిఫై ఇట్ బై సబ్స్టాన్షియేటింగ్ విత్ ఎ ఫ్యాక్ట్ కదా. సో ఊరికే జస్ట్ అలా చెప్పేయడం అన్నట్టు కాకుండా దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తే ఎగ్జామినర్కి మంచి ఒపీనియన్ కలుగుతుంది. ఓకే, వీళ్ళకి పర్ఫెక్ట్గా ఈ సబ్జెక్ట్ మీద లేదా ఈ కాన్సెప్ట్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉంది అన్నది మన ఆన్సర్ త్రూ, మన పాయింట్స్ త్రూ మనము ఎగ్జామినర్కి ప్రాపర్గా మనం కన్వే చేయగలగాలన్నమాట. సో అట్లాంటప్పుడు ఈ ఫ్యాక్ట్ని యాక్చువల్గా ఈ ఆర్టికల్ అంతా మనకు అవసరం లేదు, ఆ ఫ్యాక్ట్ ఒక్కదాన్ని మనం పట్టుకొని రాస్తే మంచిగా ఉంటుంది. అండ్ ఇంకా పొలిటికల్ పార్టీస్ విషయానికి వస్తే అంటే మనం ఇప్పుడు ఎవరు డొనేట్ చేశారు అన్నప్పుడు లార్జెస్ట్ డోనార్ ఎవరు అని అంటే ఆ లాటరీ మ్యాగ్నెట్ ఫర్మ్ అన్నాం, సెకండ్ది వచ్చేసి ఎంఈఐఎల్ అన్నాం. మరి ఎక్కువగా ఏ పొలిటికల్ పార్టీస్కి వెళ్ళాయి డొనేషన్స్ అన్నది చూస్తే భారతీయ జనతా పార్టీ, ఆబ్వియస్లీ రూలింగ్ పార్టీకే ఎక్కువ డొనేషన్స్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఎంత అంటే ఇక్కడ చూడండి, టోటల్ మొత్తం ఎలక్టోరల్ బాండ్స్ ఎన్కాష్ చేసుకున్న దాంట్లో ఒక్క బీజేపీనే అరౌండ్
47.5%. టోటల్ 12,769 crores అన్నాం కదా, దాంట్లో 6,060 కోట్లు ఒక్క బీజేపీకే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డొనేషన్స్ వెళ్ళడం జరిగింది. సో ఫస్ట్ ప్లేస్లో బీజేపీ ఉంది, సెకండ్ ప్లేస్లో తృణమూల్ కాంగ్రెస్ ఉంది, అండ్ థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది. ఓకే, కాంగ్రెస్ వాజ్ ఇన్ ద థర్డ్ ప్లేస్, తృణమూల్ కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. అండ్ బీఆర్ఎస్ మనకి తెలంగాణ భారత రాష్ట్ర సమితి ఉంది కదా, సో అది ఫోర్త్ ప్లేస్లో ఉంది. బీజూ జనతా దళ్ ఈజ్ ఇన్ ఫిఫ్త్ ప్లేస్ అండ్ డిఎంకే ఈజ్ ఇన్ సిక్స్త్ ప్లేస్. ఇవన్నీ అక్కర్లేదు మనకి. యాక్చువల్గా రూలింగ్ పార్టీకే మేజర్ డొనేషన్స్ వెళ్ళాయి అంటే దాని అర్థం ఇక్కడ ఇట్ క్లియర్లీ షోస్ దట్ సమ్ క్విడ్ ప్రోకోస్ ఆర్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద కార్పొరేట్స్ అండ్ ద రూలింగ్ పార్టీ. ఓకే, లాబింగ్ అనేది జరుగుతోంది. సో అందుకే ఆ పార్టీకే ఎక్కువగా డొనేషన్స్ అయితే వెళ్తున్నాయి. అంటే ఎంత వెళ్తున్నాయి? ఆల్మోస్ట్ 50%, అంటే సగం, దాదాపు సగం గల 47.5% అంటే ఆల్మోస్ట్ 50% అని చెప్పి రాసేయచ్చు. యాక్చువల్గా మనకి ఈ నెంబర్ గుర్తుండకపోతే అప్రాక్సిమేట్లీ 50% ఆఫ్ ద ఎలక్టోరల్ బాండ్స్ వర్ issued to ruling party, which shows that there has been some bad nexus between the corporates and the ruling party అన్నది మనము చూపించవచ్చు అనమాట. సో ఆ ఫ్యాక్ట్ని మనం అక్కడ ప్రొజెక్ట్ చేయొచ్చు యూజింగ్ దిస్. ఓకే, సో ఇది ఈ ఆర్టికల్. ఇంతకన్నా మనకి ఈ ఆర్టికల్లో మనం చూడాల్సిన అవసరం అయితే మనకు లేదు. ఓకే, సో లెట్ us move on to the సెకండ్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ ఏంటి? ప్యానల్ రికమెండ్స్ సైమల్టేనియస్ పోల్స్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ హై లెవెల్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది అండర్ ద ప్రెసిడెంట్షిప్ ఆఫ్ రామ్నాథ్ కోవింద్. మన ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి? లోక్సభకి, స్టేట్ అసెంబ్లీస్కి, తర్వాత మున్సిపాలిటీస్ అండ్ పంచాయతీస్కి సైమల్టేనియస్గా ఒకటేసారి ఎలక్షన్స్ పెట్టచ్చా పెట్టలేమా అన్నది కొన్నేళ్ళుగా నడుస్తున్న ఇష్యూ. ONOE, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని అంటాం కదా. సో దీని మీద రికమెండ్ చేయమని చెప్పి రామ్నాథ్ కోవింద్కి ఇస్తే, ఒక కమిటీని అపాయింట్ చేసి ఆయనను కన్సిడర్ చేయమని చెప్తే, దాని గురించి చూడమని చెప్తే, అప్పుడు రామ్నాథ్ కోవింద్ గారి ప్యానెల్ అంతా మీట్ అయ్యి దాని మీద రికమెండేషన్స్ ఇచ్చి ఆ రిపోర్ట్ని ఫైనల్గా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ రిపోర్ట్ ఏమని చెప్తోంది అన్నది మనం చూద్దాం. ఓకే, అయితే ఈ కమిటీ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 18,000 pages ఉన్నటువంటి రిపోర్ట్ని ప్రెసిడెంట్ ముర్ము గారికి రామ్నాథ్ కోవింద్ గారు ఇవ్వడం జరిగిందనమాట. సో అయితే ఇక్కడ ఈ ఓవరాల్గా చెప్పాలి సింపుల్గా ఏంటి అని అంటే, ఈ కమిటీ ఏమనింది? వన్ నేషన్ వన్ ఎలక్షన్ని సపోర్ట్ చేసిందా, అపోజ్ చేసిందా అంటే ఇట్ బ్యాక్డ్ ద ప్రపోజల్ ఆఫ్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే సపోర్టింగ్గా మాట్లాడింది. 22nd Law Commission, which is examining the simultaneous polls issue, is also expected to submit its report to Law Ministry. ఓకే, సో 2029 జనరల్ ఎలక్షన్స్ మేబీ సైమల్టేనియస్ ఎలక్షన్స్గా పెట్టడానికి ఫేవరబుల్గా ఉండేలాగా ఈ లా కమిషన్ దానికే సపోర్ట్ చేస్తుంది. అండ్ రామ్నాథ్ కోవింద్ ప్యానల్ రిపోర్ట్ కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్కి ఫేవర్గా ఇచ్చింది. కానీ డజంట్ హ్యావ్ ఎనీ బేరింగ్ ఆన్ ద అప్కమింగ్ లోక్సభ ఎలక్షన్స్. ఇప్పుడు ఇమీడియట్గా రాబోయే లోక్సభ ఎలక్షన్స్కి దీనికి సంబంధం అయితే లేదు. అయితే అసలు ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి, దానికి ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు, దాంట్లో ఉండే ఇష్యూస్ ఏంటి అన్నది మనం ఒకసారి రఫ్గా చూసేసి ఆ తర్వాత ఈ రిపోర్ట్లో వీళ్ళు ఏమని చెప్తున్నారు అన్నది చూద్దాం. సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి? జస్ట్ రీస్ట్రక్చరింగ్ ద ఎలక్షన్ సైకిల్ అనమాట. ఏంటి అంటే లోక్సభ ఎలక్షన్స్ని, స్టేట్ అసెంబ్లీలో జరిగే ఎలక్షన్స్ని రెండింటిని సింక్రనైజ్ చేయాలి అన్నది ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం కదా. అంటే ఏంటి అని అంటే, రెండు గివెన్ స్పాన్ ఆఫ్ టైంలో రెండింటికి కలిపి ఒకటేసారి ఎలక్షన్లు పెడదాము అని చెప్పి. యాక్చువల్గా మనకి 1967 వరకు ఇదే పద్ధతే ఉండేది. అంటే అన్ని స్టేట్స్కి ఆల్మోస్ట్ లోక్సభకి ఒకటేసారి ఎలక్షన్స్ జరిగేవన్నమాట. కానీ తర్వాత ఏమైంది, స్టేట్లలో ఉండే అసెంబ్లీలు ఫ్రీక్వెంట్గా డిజల్యూషన్కి గురవ్వడంతో అది ఇప్పుడు డిజాల్వ్ అయితే ఏమవుతుంది, మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి కదా. సో అప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఒకసారి జరుగుతున్నాయి, కొన్ని అసెంబ్లీలకేమో ఒకసారి జరుగుతున్నాయి అన్నమాట. సో లోక్సభ డిజాల్వ్ అవ్వడము, స్టేట్ అసెంబ్లీలు డిజాల్వ్ అవ్వడము బిఫోర్ ద టర్మ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఒకటొకసారి అవ్వడం వల్ల ఆ సైమల్టేనియస్ నేచర్ అనేది పోయిందనమాట ఎలక్షన్స్కి. అండ్ ప్రస్తుతం ఓన్లీ ఫ్యూ స్టేట్స్ మాత్రమే లోక్సభతో ప్యారలల్గా అవుతున్నాయి.
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏపీ తీసుకున్నామంటే ఎప్పుడు ఏపీ స్టేట్కి ఇంకా పార్లమెంట్కి ఒకటేసారి అవుతాయి, అంటే సైమల్టేనియస్ లాగే కదా. ఏపీకి, తర్వాత అరుణాచల్ ప్రదేశ్కి, ఒడిస్సాకి, సిక్కిం, వీటికన్నిటికీ లోక్సభ పోల్స్తో పాటే స్టేట్లలో కూడా ఎలక్షన్స్ అవుతున్నాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ఏంటి అని అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఉపయోగాలు వీళ్ళు ఎందుకు పెట్టాలి అని అంటున్నారు అంటే దీనివల్ల పబ్లిక్ మనీ సేవ్ అవుతుంది. అంటే ప్రతిసారి గవర్నమెంట్ స్పెండ్ చేయడము అట్లా అంటే ఇప్పుడు ఎలక్షన్ మిషనరీకి దానికి ఖర్చు అవుతుంది కదా, సో అట్లా రెండు సార్లు లాగా అట్లా అవ్వకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయితే అంతటికి కలిపి ఒకటేసారి కాబట్టి పబ్లిక్ మనీ అనవసరంగా వేస్ట్ కాకుండా సేవ్ అవుతుంది. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ సెటప్ మీద స్ట్రెయిన్ తగ్గుతుంది. తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్ మీద బర్డన్ తగ్గుతుంది, ఎందుకంటే ప్రతిసారి సెక్యూరిటీ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది, సెంట్రల్ ఫోర్సెస్ని వాటిని. సో వాటన్నిటి మీద బర్డన్ తగ్గుతుంది. తర్వాత గవర్నమెంట్ పాలసీస్ పర్టికులర్గా మాట్లాడేది దేని గురించి అని అంటే ఈ గవర్నమెంట్ పాలసీస్ యొక్క ఇంప్లిమెంటేషన్ టైంకి జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రావడమనో లేకపోతే ఇట్లాంటి వాటి వల్ల అవి వాయిదాలు పడ్డము ఇట్లా లేకుండా అనవసరంగా ఆపాల్సిన అవసరం లేకుండా ప్రతిసారి ఇప్పుడు స్టేట్ అసెంబ్లీ ఉంది అంటే కోడ్ వస్తుంది, ఎలక్షన్స్ అంటే మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ అంటే మళ్ళీ కోడ్ రావడము, సో దానివల్ల పాలసీస్ ఇంప్లిమెంటేషన్లో గ్యాప్స్ రావడము ఇట్లాంటివి లేకుండా టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. అండ్ ప్రతిసారి ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోవడం వల్ల డెవలప్మెంట్ మీద దృష్టి తగ్గించి ఈ లీడర్స్ అందరూ కూడా ఏం చేస్తారు, క్యాంపెయినింగ్ అని వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తుంది. సో డెవలప్మెంట్ మీద తగ్గుతుంది ఫోకస్ అనేది. సో ఎలక్షనీరింగ్ మీదే ఆ వర్క్స్ మీదే ఎక్కువగా టైం పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడూ కంటిన్యూస్గా ఎలక్షన్ మోడ్లోనే ఉండాల్సి వస్తుంది, కాబట్టి అది అంత కరెక్ట్ కాదు. సో ఈ అన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది దీనికి ఒక బెస్ట్ సొల్యూషన్ అన్నట్టు ప్రొజెక్ట్ చేశారనమాట. అయితే మరి ఇంత మంచిదే కదా అని అనుకుంటే దీంట్లో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటి ఆ ఛాలెంజెస్ అని అంటే అసలు దీనికి ఫీజిబిలిటీ ఉందా, ఫీజిబిలిటీ అంటే ఏంటి, అసలు పెట్టచ్చా మనము ఎలక్షన్స్ అట్లా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నది సాధ్యమయ్యే విషయమేనా అంటే ఎందుకు కాదు అని అంటున్నాము అని అంటే ఇక్కడ మనకి ఈ ప్యానల్లో రికమెండేషన్స్లో కూడా మనకు ఒక రికమెండేషన్ ఉంది చూడండి ఇక్కడ. ఓకే, అది రికమెండేషన్ వచ్చినప్పుడు చెప్పుకుందాము. సో ఫీజిబిలిటీలో ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ అలైన్డ్ విత్ ఫెడరలిజం. ఎందుకంటే ఫెడరలిజంకి అగైన్స్ట్గా వెళ్తుంది ఇది. ఇప్పుడు ఎంటైర్ నేషన్ ఈజ్ వన్ అని అంటున్నాము అని అంటే ఆర్టికల్ 1ని మనం కాంట్రాడిక్ట్ చేసినట్టే. ఆర్టికల్ 1 ఏమని చెప్తుంది, ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది. సో ఇక్కడ మొత్తం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని అంటున్నాము అని అంటే అది ఫెడరలిజంకి అగైన్స్ట్గా వెళ్ళినట్టే కదా, స్టేట్స్కి అగైన్స్ట్గా. సో ఫెడరలిజం అనేది ఇక్కడ దెబ్బతింటుంది ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు మనకి లోక్సభ ఎలక్షన్స్లో ఉండే ఇష్యూస్ అంటే ఇప్పుడు లోక్సభలో ఒక ఎంపీని మనం ఎన్నుకోవాలి అంటే చూసే థింగ్స్ వేరే ఉంటాయి, అండ్ ఎమ్మెల్యేని ఎలక్ట్ చేసుకోవాలి అని అంటే చూడాల్సిన ఇష్యూస్ వేరే ఉంటాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని మెర్జ్ చేసేస్తే దెన్ ఓటర్ బిహేవియర్ అనేది అఫెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు ఒక రిపోర్ట్ ప్రకారం ఏమని తెలిసింది అని అంటే ఇట్లా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టినప్పుడు లోక్సభలో ఎవరికైతే ఓటేస్తారో స్టేట్ అసెంబ్లీస్లో కూడా అదే పార్టీకి ఫేవర్గా వెళ్ళేదానికి అవకాశం ఉంది. అండ్ దట్టు నేషనల్ పార్టీస్కే ఎక్కువగా ఫేవర్గా ఉండేదానికి అవకాశం ఉంది. ఓటర్ బిహేవియర్ అనేది అలా అఫెక్ట్ అవుతుంది. సో ఓటర్ బిహేవియర్ విల్ బీ అఫెక్టెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ ద ఓటర్స్ విల్ ఓట్ ఇన్ ఫేవర్ ఆఫ్ మేజర్లీ నేషనల్ పార్టీస్కే ఫేవర్గా వేస్తారు రెండు చోట్ల కూడా. అప్పుడు ఏమవుతుంది, రీజనల్ పార్టీస్ అఫెక్ట్ అవుతాయి. సో అగైన్ ఇట్ ఈస్ అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫెడరలిజం అని చెప్పి వాదనలు వినపడుతున్నాయి అన్నమాట. అండ్ దాంతోపాటు అప్రాక్సిమేట్లీ మనము సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టాలి అని అంటే దాదాపు 30 లక్షల ఈవీఎంస్, తర్వాత వీవీప్యాట్ మెషిన్స్ ఉంటాయి కదా, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్స్ అంటాం, వీవీప్యాట్ మెషిన్స్, అవి దాదాపు 30 lakhs కావాలి. అసలు ఇంత మన దగ్గర ఉన్నాయా లేవా, అండ్ అంత అన్నిటికీ ఒకటేసారి పెట్టాలి అని అంటే అంత హ్యూమన్ రిసోర్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయా లేవా, అదొక థింగ్ మనం చూడాలి. ఓకే, అండ్ కాస్ట్ కన్సిడరేషన్స్ని కూడా మనము దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈవీఎంస్ని వీటిని కొత్తగా మనం ప్రొక్యూర్ చేసుకోవాలి అన్నా కూడా దాదాపు 10,000 crores ఎక్స్ట్రాగా ఖర్చు అవుతుందన్నమాట. సో అవసరమా ఇంత అన్నది ఒక ఇష్యూ.
ఓకే. అండ్ దాంతోపాటు ఏంటంటే అకౌంటబిలిటీ అనేది తగ్గుతుంది. అన్నిటికన్నా అది మేజర్ ఇష్యూ ఏంటి అని అంటే అకౌంటబిలిటీ విల్ బీ డిక్రీజ్డ్. ఎందుకు అకౌంటబిలిటీ తగ్గుతుంది అని అంటే ఇప్పుడు లోక్సభకి స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో రెండింటికి ఒకటేసారి ఎలక్షన్స్ అయిపోతే మళ్ళీ ఆ ఎమ్మెల్యే లేదా ఎంపీ క్యాండిడేట్ ఇంకొక 5 ఏళ్ల వరకు అకౌంటబుల్గా ఉండడు. ఉండడు ఇన్ ద సెన్స్ 5 ఏళ్ల వరకు ఇంకా మళ్ళీ జనరల్గా జనాలతోటి కనపడరు కాబట్టి వాళ్ళల్లో ఆ సెన్స్ ఆఫ్ ఫియర్ అనేది ఉండదు. అంటే సెన్స్ ఆఫ్ ఫియర్ టు ఫేస్ ద పబ్లిక్ అనేది లేకుండా పోతుంది కదా. ఇంకొక 5 ఏళ్ల వరకు ఇంకా మనల్ని ఎవరు అడుగుతారులే అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా ఇప్పుడు సపోజ్ 2024లో ఏపీలో ఎలక్షన్స్ అయ్యాయి అనుకుందాం. మళ్ళీ ఇప్పుడు అన్ని పార్టీలు వాటి మేనిఫెస్టోని రిలీజ్ చేయడము అవి చేస్తాయి. తర్వాత మళ్ళీ ఇన్ మిడ్వే 2027లో అట్లా ఒకవేళ లోక్సభ ఎలక్షన్స్ కనుక వస్తే సో 3 ఏళ్ల తర్వాత మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి అని అన్నప్పుడు కొంచెం అకౌంటబుల్గా ఉంటారు కదా. అంటే మళ్ళీ లోక్సభ ఎలక్షన్లలో మన పార్టీకి ఓట్ వేయాలి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్న మోడ్లోకి వెళ్తారు. అట్లా కాకుండా ఇంకా మళ్ళీ 2029 వరకు ఇంకా ఎవరు అడిగే ఎలక్షన్లే లేవు అని అనుకున్నప్పుడు ఈ 5 ఏళ్ల టర్మ్ అంటే 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది కాబట్టి అకౌంటబిలిటీ అన్నది తగ్గుతుంది. ఇక్కడ ఏమంటున్నారు అని అంటే ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ కనుక జరిగితే ఇట్ కీప్స్ ద పొలిటీషియన్స్ ఆన్ దేర్ టోస్. అంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు అండ్ కొంచెం అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. కొంచెం ఎలక్షన్స్ అనేది ఇట్లా 1 నేషన్ 1 ఎలక్షన్ లాగా కాకుండా ఉంటే అన్నది కొంతమంది వాదిస్తున్నటువంటి వాదన అనమాట. అయితే అసలు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్స్ మీద లా కమిషన్ రికమెండేషన్స్ ఇవన్నీ చాలా అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మరి రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏంటి అన్నది మనం ఒకసారి చూద్దాం. ఓకే. సో ఫస్ట్ రికమెండేషన్ ఏంటంటే గవర్నమెంట్ మస్ట్ డెవలప్ ఏ లీగల్లీ టెనబుల్ మెకానిజం ఇన్ ఆర్డర్ టు రీస్టోర్ ద సైకిల్ ఆఫ్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఫస్ట్ లీగల్లీ టెనబుల్ మెకానిజంను ఒకదాన్ని డెవలప్ చేయాలి ఇన్ ఆర్డర్ టు రీస్టోర్ ద సైకిల్. అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ ఉన్న సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇప్పుడు పోయిందన్నాం కదా. సో దాన్ని రీస్టోర్ చేయాలంటే కొంచెం లీగల్గా వ్యాలిడ్ మెకానిజం ఒకదాన్ని తయారు చేయాలి. సో దాని ప్రకారము 2 స్టేజెస్లో ఎలక్షన్స్ని పెట్టచ్చు. ఏంటది అంటే ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి ఎలక్షన్స్ ఫర్ లోక్సభ అండ్ ఆల్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కెన్ బీ హెల్డ్ టుగెదర్. ఫస్ట్ స్టేజ్లో ముందు 2 లోక్సభకి ఇంకా అన్ని అసెంబ్లీలకి కలిపి ఒకసారి ఎలక్షన్స్ని పెట్టేయచ్చు. అండ్ రెండోది ఏంటి, ఎలక్షన్స్ టు ద మున్సిపాలిటీస్ అండ్ పంచాయత్స్ విల్ బీ సింక్రొనైజ్డ్ విత్ ద లోక్సభ ఎలక్షన్స్ బై కండక్టింగ్ వితిన్ 100 days ఆఫ్ ద పార్లమెంటరీ పోల్స్. అంటే లోక్సభ ఎలక్షన్స్ లోక్సభకి స్టేట్స్కి అన్నిటికీ కలిపి ఒకసారి పెట్టేసిన తర్వాత అది అయిపోయిన తర్వాత వితిన్ 100 days లోపు పంచాయత్స్కి మున్సిపాలిటీస్కి అన్నిటికీ కలిపి ఎలక్షన్స్ని పెట్టాలి అని చెప్పడం జరిగిందనమాట. ఇలా 2 phases పెట్టచ్చు అని. హౌ ఇట్ కెన్ బి డన్, అసలు ఎట్లా పెట్టచ్చు ఇది అని రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ చెప్పింది అని అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఏం చేయాలి, ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2024లో ఎలక్షన్స్ అయిపోయాయి కదా. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక మెజారిటీ పార్టీ విన్ అవుతుంది అండ్ అది రూలింగ్ పార్టీ అవుతుంది. సో ఆ రూలింగ్ పార్టీ ఒక పార్టీ గెలిచిన తర్వాత దెన్ ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ లోక్సభ జరుగుతుంది కదా. సో లోక్సభ ఫస్ట్ సిట్టింగ్ జరిగిన డేట్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్ షుడ్ నోటిఫై ద డేట్ ఆఫ్ ద ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ద లోక్సభ ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్ యాజ్ అపాయింటెడ్ డేట్. దాన్ని అపాయింటెడ్ డేట్గా కన్సిడర్ చేయాలి ప్రెసిడెంట్. సో ఇప్పుడు ఆ డేట్ లెక్క అనమాట. అక్కడి నుంచి 5 ఏళ్ళు అన్నది టర్మ్ కదా. సో ఈ అపాయింటెడ్ డేట్ నుంచి 5 years టర్మ్గా పెట్టుకోవాలి. టెన్యూర్ ఆఫ్ ఆల్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఫార్మ్డ్ త్రూ ఎలక్షన్స్ ఆఫ్టర్ అపాయింటెడ్ డేట్ అండ్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ ఫుల్ టర్మ్ ఆఫ్ లోక్సభ విల్ బీ ఓన్లీ ఫర్ పీరియడ్ ఎండింగ్ అప్ టు సబ్సిక్వెంట్ పార్లమెంటరీ పోల్స్. అంటే ఇప్పుడు ఈ అపాయింటెడ్ డేట్ తర్వాత ఫామ్ అయిన అసెంబ్లీస్ మళ్ళీ ఫుల్ టర్మ్ ఆఫ్ లోక్సభ అయిపోయే వరకు ఉంటాయి. అంటే రెండింటిని సింక్రొనైజ్ చేస్తున్నారు. ఇప్పుడు లోక్సభ అపాయింటెడ్ డేటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా స్టార్టింగ్ డేట్ అవుతుంది అండ్ దీన్ని 5 ఏళ్ల టర్మ్ వరకు ఈ స్టేట్ అసెంబ్లీస్ కూడా 5 years టర్మ్ తోటి ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్, ఆఫ్టర్ దిస్ వన్ టైమ్ ట్రాన్సిటరీ మెజర్ ఆల్ లోక్సభ అండ్ అసెంబ్లీ పోల్స్ విల్ బీ హెల్డ్ సైమల్టేనియస్లీ. సో ఇట్లా ఒక్కసారి మాత్రమే కొంచెం ఇష్యూ అవుతుంది. అంటే కొన్ని స్టేట్ అసెంబ్లీస్ యొక్క టర్మ్ని ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది అండ్ కొన్నిటిని కాంట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది.
సో అట్లా అయిపోయిన తర్వాత ఇంకా ప్రతిసారి సైమల్టేనియస్గా రెండింటికి కలిపి పెట్టేసేయచ్చు. ఫ్రెష్ ఎలక్షన్స్ కుడ్ బి హెల్డ్ టు కాన్స్టిట్యూట్ న్యూ లోక్సభ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ హంగ్ లేదా నో కాన్ఫిడెన్స్ మోషన్. నో కాన్ఫిడెన్స్ మోషన్ వల్ల కానీ లేదా హంగ్ ద్వారా కానీ లోక్సభ కనుక డిజాల్వ్ అయితే ఫ్రెష్ ఎలక్షన్స్ పెట్టచ్చు. నెక్స్ట్, ఎ సింగిల్ ఎలక్టోరల్ రోల్ షెల్ బీ ప్రిపేర్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ విత్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. సో ఇప్పుడు మున్సిపాలిటీస్కి, పంచాయత్స్కి వాటికి కూడా పెట్టాలి కాబట్టి ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్తో కలిసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక సింగిల్ ఎలక్టోరల్ రోల్ని మొత్తం, అంటే పార్లమెంట్ది ఒకటి, అసెంబ్లీది ఒకటి, అట్లా కాకుండా ఒక సింగిల్ ఎలక్టోరల్ రోల్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికోసం అని చెప్పి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏమేమి చేయాలి అని అంటే, ఇట్ రికమెండెడ్ అమెండ్మెంట్స్ టు ఆర్టికల్ నెంబర్ 83 అండ్ ఆర్టికల్ నెంబర్ 172. ఈ ఆర్టికల్ నెంబర్ 83 అండ్ 172 ఏంటివి అని అంటే, ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ మనం ఇందాక ఇష్యూ అవుతుంది అని, ఛాలెంజెస్ అని, ఫీజిబిలిటీ అని అనుకున్నాం కదా, సో అదే ఇది ఆ ఫీజిబిలిటీ. ఏంటది అని అంటే ఆర్టికల్ 83 ఆఫ్ 2, ఓకే, ఆర్టికల్ 83 ఆఫ్ 2 ఒకటి అండ్ 172, సింపుల్గా ఆర్టికల్ 83 అండ్ 172 అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవి ఏం చెప్తున్నాయి, ఆర్టికల్ 83 వచ్చేసి టెన్యూర్ ఆఫ్ లోక్సభ గురించి మాట్లాడితే, ఆర్టికల్ 172 డిస్కసెస్ రిగార్డింగ్ ద టెన్యూర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనమాట. సో ఈ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి, వీటి టెన్యూర్, ద టెన్యూర్ ఆఫ్ ద లోక్సభ అండ్ ద టెన్యూర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ విల్ లాస్ట్ ఫర్ 5 years అన్లెస్ డిజాల్వ్డ్ అర్లియర్. అంటే అంతకన్నా ముందు డిజాల్వ్ అయితే తప్ప వీటి యొక్క టర్మ్ 5 ఏళ్ళు ఉంటుంది అని చెప్తున్నారు. యాజ్ ఇన్ ఆర్టికల్ 356 వేర్ ఇన్ అసెంబ్లీస్ కెన్ బి డిజాల్వ్డ్ అర్లియర్, లేదా 356 ప్రకారం అయితే మనకు ప్రెసిడెంట్ రూల్ అట్లాంటి వచ్చినప్పుడు అసెంబ్లీస్ అయితే ఇంకా అర్లియర్గా అయినా డిజాల్వ్ అవ్వచ్చు. సో ఇప్పుడు సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్స్ ఒకవేళ మిడ్ టర్మ్లో కొలాప్స్ అయితే వాటి పరిస్థితి ఏంటి అన్నది ఒక పెద్ద ఇష్యూగా అయ్యిందనమాట. అంటే ఇప్పుడు సపోజ్ 1 నేషన్ 1 ఎలక్షన్ అని అంటాము, లోక్సభకి స్టేట్స్ అన్నిటికీ కలిపి పెడతారు. 2 ఏళ్ల తర్వాత ఏదైనా ఒక స్టేట్ అసెంబ్లీలో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఒకవేళ ఆ స్టేట్ అసెంబ్లీ కనుక డిజాల్వ్ అయితే మరి అప్పుడు ఎలక్షన్స్ పెట్టాలా, పెట్టకూడదా? ఇంకా 3 ఏళ్ల టర్మ్ ఉంది కదా. సో ఇప్పుడు ఒకవేళ అప్పుడే పెట్టేస్తే ఇంకా అది సైమల్టేనియస్ ఎలక్షన్స్ అవ్వకుండా పోతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. లేదా పెట్టకుండా ఉంటే ఇంకో 3 ఏళ్ల పాటు అది డిజాల్యూషన్లోనే ఉంటే మరి అప్పుడు పాలసీస్ అవన్నీ ఎట్లా, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో ప్యానల్ రికమెండెడ్ అమెండ్మెంట్స్ టు 83 అండ్ 172. సో అది మనం మొత్తం ఆర్టికల్ ఆ రిపోర్ట్ అంతా చదివితే తప్ప ఇంకా క్లియర్గా మనకు అర్థం కాదు. ఇది ప్రస్తుతానికైతే ఈ ఆర్టికల్స్కి అమెండ్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది. అమెండ్మెంట్స్ చేస్తే తప్ప ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నది పాసిబుల్ కాదు. బికాస్ ఇవి 5 year టర్మ్ కంపల్సరీ బిఫోర్ అన్లెస్ డిజాల్వ్డ్ అర్లియర్ అని అన్నారు కాబట్టి దీంట్లో అమెండ్మెంట్ని తేవాల్సి ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో రికమెండెడ్ అమెండ్మెంట్స్ టు ఆర్టికల్ 324A టు అలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. సో దీని రిలేటెడ్ అమెండ్మెంట్స్ చేయాల్సినటువంటి ఆర్టికల్స్ ఏవి అంటే 83 ఒకటి, 172 ఒకటి, 324A ఒకటి. అండ్ ఇవి కాక టోటల్గా మొత్తం కాన్స్టిట్యూషన్లో 18 అమెండ్మెంట్స్ని తీసుకొని వస్తే తప్ప ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నది పాసిబుల్ కాదు. సో ఇంత ఫెడరలిజంకి అగెయిన్స్ట్ అని మనం ఎందుకు అంటున్నాము అంటే ఈ 83కి 172కి అమెండ్మెంట్స్ చేసేటప్పుడు కూడా దెర్ ఈజ్ నో నీడ్ టు హ్యావ్ ద రాటిఫికేషన్ ఆఫ్ ద స్టేట్స్. మామూలుగా మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ 3 కేటగిరీస్లో ఉంటాయి కదా, బై సింపుల్ మెజారిటీ, బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్, by special majority of the parliament plus ratification of the half of the state assemblies with simple majority అని అంటాం. సో కొన్ని ఫెడరల్ ఆస్పెక్ట్స్ అయితే హాఫ్ ఆఫ్ ద స్టేట్ అసెంబ్లీస్ యొక్క రాటిఫికేషన్ ఉంటే తప్ప చేయడానికి లేదు అని. కానీ ఈ టెన్యూర్ అన్నది ఈ 83ని 172ని అమెండ్ చేయడము అన్నది ఈ కేటగిరీ కిందికి రాదు, ఓన్లీ పార్లమెంటే చేసేయగలదన్నమాట. సో కాబట్టి ఇది ఫెడరలిజం స్పిరిట్కి అగెయిన్స్ట్గా ఉంది అని వాదించేవాళ్ళు వాదిస్తున్నారు. బట్ రామ్నాథ్ కోవింద్ ప్యానల్ రికమెండెడ్ టు గో ఫర్ 1 నేషన్ 1 ఎలక్షన్ బై 2029 జనరల్ ఎలక్షన్స్. అప్పటికి సింక్రొనైజ్ చేసేలాగా చూడండి అని చెప్పి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కమింగ్ లోక్సభ 24 ఎలక్షన్స్ అయితే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, కానీ 29లో అయితే ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, ఇంకా ఫర్దర్గా దీని గురించి మళ్ళీ ఏదైనా ఆర్టికల్స్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి.
Let us move on to the third article. Gyanesh Kumar and Sukhbir Sandhu appointed as election commissioners. And ఇది మనము లాస్ట్ 2-3 డేస్ నుంచి ఈ ఆర్టికల్ కూడా కంటిన్యూగా వస్తూనే ఉంది. ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇద్దరు ఒక రిజైన్ చేయడం జరిగింది, ఒక రిటైర్ అవ్వడం జరిగింది. సో సింగిల్ మెంబర్ బాడీ అయింది. రాజీవ్ కుమార్ ఒక్కరే ఉన్నారు ఎలక్షన్ సిగిసిగా. సో కాబట్టి ఆ 2 పోస్ట్ వేకెంట్ ఉన్న వాటిని ఫిలప్ చేయాలి అని చెప్పి హై సెలెక్షన్ ప్యానెల్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అలాంగ్ విత్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ లోక్సభ. సో వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళకి వచ్చినటువంటి ఒక సెర్చ్ ప్యానెల్ నుంచి వచ్చిన రికమెండేషన్స్లో అంటే ఈ ఇద్దరు పేర్ల కోసం 5 పేర్లను ఇవ్వడం జరిగింది. సో 5 మందిలో ఈ ఇద్దరిని అంటే టోటల్గా 10 మెంబర్స్లో వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ దీస్ 2 వర్ అపాయింటెడ్ యాజ్ ఎలక్షన్ కమిషనర్స్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో దీనికి సంబంధించిన ఆర్టికల్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇష్యూ ఏంటి అని చెప్పి. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఆ సెర్చ్ ప్యానెల్లో ఆ సెలెక్షన్ ప్యానెల్లో పిఎం లీడర్ ఆఫ్ అపోజిషన్తో పాటు సీజేఐ ఉండాలి అని. కానీ ఆ సీజేఐని రీప్లేస్ చేస్తూ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు దాని మీద ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు. అది హియరింగ్కి కూడా వచ్చింది, ఇవాళ వచ్చింటుంది. ఏం జరుగుతుందో మరి చూడాలి, తర్వాత మళ్ళీ మనకు న్యూస్లో వస్తే తెలుస్తుంది అది. సో ఏడీఆర్ వాళ్ళు వేసిన పిటిషన్ ఏంటి అని అంటే సీజేఐనే మళ్ళీ పెట్టాలి అని చెప్పి. సో ఇప్పుడు కానీ కూడా ఈ లోపలే మీన్వైల్ ఈ ఇద్దరిని ఎలక్షన్ కమిషనర్స్గా అపాయింట్ చేసేయడం జరిగింది, జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సంధుని. ఓకే, సో జస్ట్ ఇది వీళ్ళు రీసెంట్గా అపాయింట్ అయ్యారు ఇంత హ్యూజ్ కాంట్రవర్సీ అయిన తర్వాత. అండ్ దట్టు కొత్త ఎలక్షన్ కమిషన్ అది మెంబర్స్ యాక్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆ యాక్ట్ కింద అపాయింట్ అయినటువంటి ఫస్ట్ 2 పర్సన్స్ అనమాట వీళ్ళిద్దరు. సో ఇది మనకి పబ్లిక్ సర్వీస్ స్టేట్ వాటిలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో ఇంపార్టెంట్ ఇట్లా పేర్లు అంటే రీసెంట్ అపాయింట్మెంట్స్ పర్సన్స్ ఇన్ న్యూస్ కింద ఇంపార్టెంట్ అనమాట ఇది. ఓకే, సో ఇది థర్డ్ ఆర్టికల్. లెట్ us move on to the fourth article. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. భూటాన్స్ ఓపెనింగ్ మూవ్ ఇట్స్ గెలెఫు గ్యాంబిట్ అని చెప్పి వచ్చింది. ఇది GS2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న టాపిక్ కిందకి వెళ్తుంది ఇది. సో అసలు యాక్చువల్గా ఈ గెలెఫు అంటే ఏంటి అనే దాని గురించి మనం ఫస్ట్ ఒకసారి చూద్దాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఆర్టికల్లో ఏముంది అన్నది ఒకసారి మనం గమనిద్దాం. దీని గురించి గెలెఫు అన్నది మనం ఒకసారి దాని మ్యాప్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, హియర్ ఈజ్ భూటాన్. భూటాన్ ఎక్కడ వస్తుంది మనకి ఇండియాకి నార్థన్ సైడ్ కదా, ఇది నార్త్ ఈస్టర్న్కి అస్సాం బార్డరింగ్ లాగా వస్తుంది. సో ఈ గెలెఫు అన్నది భూటాన్లో ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇది భూటాన్ యొక్క ఒక ప్రాజెక్ట్. ఓకే, భూటాన్లో కడుతున్నటువంటి ఒక మెగా సిటీ లాంటిది అని అనుకోవచ్చు. దీన్ని స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్గా భూటాన్ కన్సిడర్ చేసి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుందన్నమాట ఈ గెలెఫు అనేదాన్ని. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు అస్సాంస్ గౌహతికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ గెలెఫు అనేది. అయితే అసలు ఈ గెలెఫు గురించి ఇది భూటాన్కి ఎందుకు ఇంపార్టెంట్, అసలు భూటాన్ ఎందుకు దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది, అండ్ దీంట్లో ఇండియా యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, అసలు ఇండియా ఇంట్రెస్ట్ చూపించాలా అక్కర్లేదా, ఒకవేళ చూపించాలంటే ఎందుకు చూపించాలి, అక్కర్లేకపోతే ఎందుకు అక్కర్లేదు, అంటే దీంట్లో ఉండే ఇష్యూస్ ఏంటి అండ్ దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్నది మొత్తం మనకి ఆర్టికల్లో సుహాసిని హైదర్ గారు డిస్కస్ చేయడం జరిగింది. పర్టికులర్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు సుహాసిని హైదర్ లాంటి పర్సన్స్ రాసినటువంటి ఆర్టికల్స్లో ఉన్నటువంటి వర్డ్స్ని మనం యాజ్ ఇట్ ఈస్గా ఆన్సర్లో కనుక రిఫ్లెక్ట్ చేయగలిగితే మంచి కంటెంట్ని ప్రజెంట్ చేసినట్టు అవుతుందన్నమాట. ఓకే, సో ఒకసారి మనం ఈ ఆర్టికల్ని యాజ్ ఇట్ ఈస్ చూద్దాము. In an age where connectivity projects, mega highways and smart cities are in currency worldwide, Bhutan plans for a regional economic hub at Gelefu, a town bordering Assam in India, are high on Bhutan Prime Minister Shering Togwa's agenda in Delhi. ఇక్కడ భూటాన్ యాక్చువల్గా ఈ గెలెఫు అనేది ఏంటి అని అంటే ఒక టౌన్ అనమాట. గెలెఫు అనేది ఒక టౌన్, దీన్ని కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి భూటాన్ అనుకుంటోంది. ఇట్ బార్డరింగ్ అస్సాం ఇన్ ఇండియా, మనకి ఇండియాలో అస్సాంకి బార్డర్గా ఈ గెలెఫు అనేది రాబోతోందనమాట భూటాన్లో. ఓకే, సో యాక్చువల్గా ఈ ప్లాన్ని భూటాన్ కింగ్ జిగ్మే కేసర్ వాంగ్చుక్ 2023 డిసెంబర్లోనే లాంచ్ చేయడం జరిగింది. టు బిల్డ్ ఏ జిఎంసి అంటే గెలెఫు మైండ్ఫుల్నెస్ సిటీ అన్న పేరుతోటి, జిఎంసి అన్న పేరుతోటి దీన్ని కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి భూటాన్ ప్లాన్ చేస్తోంది. సో యాక్చువల్గా దీన్ని ఎంత అంటే ఒక 1000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాతో ఉన్నటువంటి
ఒక స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ జోన్గా, ఒక స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్గా ఈ జిఎంసీని కన్స్ట్రక్ట్ చేస్తుంది భూటాన్. సో దేనికి ఇది అని అంటే, ఇది యాక్చువల్గా ఒక ఫ్రెండ్లీ కార్బన్ న్యూట్రల్ సిటీ. చెప్పాలంటే కార్బన్ న్యూట్రల్ అంటే ఎమిషన్స్ ఏమీ లేని ఒక సిటీ, ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటి అని అంటే, టు అట్రాక్ట్ ద ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ లాస్ ఉండేలాగా, అంటే మొత్తం భూటాన్లో ఒక రకంగా ఉన్న ఈ గెలెఫులో వేరేగా ఉండేలాగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ లాస్ ఉండే ఒక రీజియన్గా, అంటే ఇప్పుడు మనకి సెజ్లు అలా ఉంటాయి కదా, ఆ టైప్లో అని అనుకోవచ్చు. ఓకే, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ లాస్ ఉండే ఒక స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్గా ఫస్ట్ థింగ్. అండ్ రెండోది వచ్చేసి కార్బన్ న్యూట్రల్ సిటీగా ఈ గెలెఫుని కన్స్ట్రక్ట్ చేయాలి అని అనుకుంటుంది. విచ్ షెల్ ఇంక్లూడ్ ఓన్లీ నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ లైక్ ఐటీ కానీ, ఎడ్యుకేషన్, హోటల్, హాస్పిటల్, ఇట్లాంటి నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని మాత్రమే ఇక్కడ ఉండేలాగా చూసుకుంటోంది. అండ్ ఇట్ ఈస్ ప్రమోటెడ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్. అండ్ అంతేకాకుండా హెల్త్ అండ్ వెల్నెస్ హబ్గా కూడా దీన్ని ప్రమోట్ చేస్తోంది భూటాన్. ఓకే, హెల్త్ అండ్ వెల్నెస్ హబ్గా, అందుకనే దీన్ని ఏమంటున్నారు, దీన్ని జిఎంసి అంటే గెలెఫు మైండ్ఫుల్నెస్ సిటీ అని చెప్పి పిలుస్తోంది. అండ్ ఇట్ ఈజ్ ఇన్ స్టార్క్ కాంట్రాస్ట్ విత్ ఇట్స్ గ్లోబల్ పీర్స్, అంటే ఇట్లాంటి గ్లోబల్ పీర్స్ దీనిలాంటివే ఇంకా మనకి చాలా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా వాళ్ళది ఒక సిటీ ఉంది నియోమ్ అని, లేదా ఇండోనేషియాది నుసాంత్రా అని చెప్పి ఒక సిటీ ఉంది. అండ్ అలా కాకుండా మనకి దుబాయ్లో, హాంకాంగ్, సింగపూర్ ఇట్లాంటివన్నీ చాలా స్కై స్క్రాపర్స్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇట్లాంటివి మనకు చాలా ఉన్నాయి. కానీ అలాంటి ఒక టైప్ ఆఫ్ సిటీ లాగా కాకుండా గెలెఫుని ఎట్లా చూపిస్తోంది భూటాన్, ఒక మైండ్ఫుల్నెస్ సిటీ లాగా, ఒక కార్బన్ న్యూట్రల్ సిటీగా, ఒక ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ సిటీగా, ఒక నాన్ పొల్యూటింగ్ సిటీగా దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తోంది. అండ్ ఇట్ వుడ్ ఆల్సో లై అట్ ద క్రాస్ రోడ్స్ ఆఫ్, ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ ఇండియాకి అని అంటే, ఈ గెలెఫు అనేది ఏం చేస్తుంది యాక్చువల్గా అంటే, ఇట్ సర్వ్స్ లైక్ ఎ ఎకనామిక్ కారిడార్ కనెక్టింగ్ సౌత్ ఏషియా విత్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఓకే, సౌత్ ఏషియాని సౌత్ ఈస్ట్ ఏషియాతో కనెక్ట్ చేసే ఒక ఎకనామిక్ కారిడార్గా ఈ గెలెఫు అనేది హెల్ప్ అవుతుంది. సో ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటాం కదా మనము, దానికి ఈ గెలెఫు అనేది సర్వ్స్ యాజ్ అ బెస్ట్ ప్లేస్, అంటే ఒక మంచి డెస్టినేషన్గా మనకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ అవర్ కనెక్టివిటీ విత్ మయన్మార్ కానీ ఆసియాన్ నేషన్స్తో, అండ్ ఇండో పసిఫిక్ రీజియన్లో మన కనెక్టివిటీని, తర్వాత ఇండియా జపాన్ యొక్క కనెక్టివిటీని త్రూ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వయా బంగ్లాదేశ్, బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్ మనం పెంచుకోవాలి అని అంటే, వీటన్నిటికీ కూడా మనకి గెలెఫు అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇండియాకి అని అంటున్నాను అనమాట. అండ్ అంతేకాకుండా మనకి ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు పెర్త్లో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏమని అన్నారు అని అంటే, మనకి మ్యారీటైమ్ ఫ్లోస్ అంటే మ్యారీటైమ్ ఏమంటారంటే లింక్స్ ఉంటాయి, కనెక్టివిటీ ఉంటుంది కదా. సో మ్యారీటైమ్ కనెక్టివిటీని కాంప్లిమెంట్ చేస్తూ ల్యాండ్ బేస్డ్ కనెక్టివిటీని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ ఇండియన్ ఓషన్ రీజియన్ అని చెప్పడం జరిగిందనమాట. సో అట్లాంటప్పుడు ఇండియన్ ఓషన్ రీజియన్లో ల్యాండ్ బేస్డ్ కనెక్టివిటీని పెంచుకోవాలి అన్నప్పుడు ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అన్నది ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్ అలాంగ్ విత్ భూటాన్. అంటే ఇండియా ఈ గెలెఫు కారిడార్లో ఎందుకు ఇంట్రెస్ట్ చూపించాలి అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాయింట్ అనమాట. ఓకే, సో ఇట్ రిక్వైర్ ఏ మేజర్ లీప్ ఆఫ్ ఫెయిత్ ఫ్రమ్ ఇండియా. ఈ ప్రాజెక్ట్ చాలా అవసరము. ఇప్పుడు భూటాన్ మనము ఈ గెలెఫు మీద ఎందుకు దృష్టి పెట్టాలి అన్నదానికి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి, ద మెగా ప్రాజెక్ట్ ఈజ్ ఎ హ్యూజ్ గ్యాంబుల్ ఫర్ భూటాన్ బట్ కెన్ బీ ఏ గేమ్ చేంజర్ ఫర్ ద రీజియన్ విత్ ద హెల్ప్ ఫ్రమ్ ఇండియా. ఓకే, సో భూటాన్ ఇది పెద్ద రిస్క్ చేసినట్టే, ఒక గ్యాంబుల్ లాగే అనుకోవచ్చు. కానీ ఇండియా యొక్క సపోర్ట్ తీసుకున్నట్టయితే అది భూటాన్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇండియాకి కూడా కొంతవరకు దీని నుంచి బెనిఫిట్స్ వస్తాయి. ఎందుకు అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ద వరీ ఆఫ్ ఫర్ ఇండియా టు ద వరీ ఆఫ్ భూటాన్ ఇట్స్ ఓన్లీ డైరెక్ట్ నైబర్. ఎందుకంటే మనకి భూటాన్ మాత్రమే ఇంకా బీజింగ్ పరిధిలోకి వెళ్ళని నైబర్, అంటే బీజింగ్ తోటి కాకుండా, అంటే ఇన్ ద సెన్స్ చైనా తోటి కాకుండా కొంచెం మనకి ఫేవర్గా ఉండేలాగా ఉండే ఒక నైబర్ ఏది అంటే ప్రస్తుతానికి భూటాన్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు మనం దాన్ని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో బీజింగ్స్ ఆర్బిట్ బ్రాడనింగ్ ఇట్స్ టైస్ విత్ చైనా షుడ్ కీప్ ఇట్ ఫోకస్డ్ ఆన్ ద గెలెఫు ప్రాజెక్ట్. ఇండియా అండ్ భూటాన్ హ్యావ్ దస్ ఫార్
built an idyllic relationship based on strong understanding between every Bhutan's king and India's PM. ఓవర్ ద పాస్ట్ 75 yearsలో మనము ఇండియాకి భూటాన్కి మధ్య మంచి రిలేషన్షిప్నే మనం మెయింటైన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియా ఈజ్ ద లీడింగ్ సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ భూటాన్. మొత్తం భూటాన్కి వచ్చే టోటల్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐస్ ఉంటాయి కదా, సో భూటాన్లో ఉండే ఎఫ్డిఐస్లో 50% ఎఫ్డిఐస్ ఇండియా నుండే వెళ్తున్నాయి. సో భూటాన్కి ఇండియా ఇంపార్టెంటే అండ్ ఇండియాకి భూటాన్ కూడా ఇంపార్టెంటే. ఎందుకు ఇండియాకి భూటాన్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఒక మంచి ఎగ్జాంపుల్ ఏమని చెప్తున్నారు చూడండి. ఇక్కడ న్యూఢిల్లీ అంటే ఇండియా should also be wary of missing an opportunity of the kind seen in Sri Lanka's Hambantota a decade ago, which sent the close neighbor to China, caused unsustainable debt and is a project that risks becoming a white elephant. ఇప్పుడు హంబన్తోట పోర్ట్ అని చెప్పి మనకి శ్రీలంకలో ఒక పోర్ట్ ఉంది. ఈ కన్స్ట్రక్షన్ ఇండియా మిస్ చేసుకునింది. అంటే శ్రీలంకలో హంబన్తోట అనే పోర్ట్ని డెవలప్ చేయడము అనే ఒక ఆపర్చునిటీని ఇండియా వదులుకోవడంతో దాన్ని ఇమీడియట్గా ఎవరు తీసుకోవడం జరిగింది, చైనా తీసుకునింది అనమాట. సో ఈ హంబన్తోట పోర్ట్ని శ్రీలంకలో చైనా డెవలప్ చేసింది. ఇప్పుడు ఏమైంది అంటే చైనీస్ ప్రెసెన్స్ అన్నది మనకి శ్రీలంకలో కనపడుతోంది. అంటే మనకు చైనా సంగతి తెలుసు కదా, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ థియరీ అని అంటాం. అంటే అది ఏం చేస్తుంది, ఇండియా చుట్టూరా ఉన్న నేషన్స్ అన్నింటిని ఒక్కొక్కదాన్ని దాని కంట్రోల్లోకి త్రూ ఎకనామిక్ కోయర్షన్, అంటే దాంట్లో డెవలప్మెంట్స్ చేస్తాము అని చెప్పి ఇన్వెస్ట్ చేయడము, అవి డెట్ ట్రాప్లోకి పడిపోవడం, డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటారనమాట చైనా దాన్ని. అంటే చైనా ముందు వాళ్ళకి అప్పులు ఇస్తుంది, ఆ కంట్రీస్ అవి కట్టలేవు తిరిగి, అప్పుడు ఏమవుతుంది కోయర్షన్ అనమాట, దాంట్లో ఉన్న రీజియన్స్ని చైనా కంట్రోల్లోకి తీసుకుంటుంది. అట్లా ఇండియాని చైనా చుట్టూరా సరౌండ్ చేస్తుంది, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ థియరీ అని అంటాం అనమాట దాన్ని. సో అట్లా మనం ఒక్కొక్క రీజియన్ని మనం అట్లా చైనాకు వదులుకుంటూ వెళ్ళకూడదు. అంటే ఏంటంటే అప్పుడు హంబన్తోట పోర్ట్ అన్నది మనకంత బెనిఫిషియల్ కాదు అని మనం వదులుకున్నాము. కానీ ఒకవేళ అప్పుడు మనం ఆ హంబన్తోట పోర్ట్ యొక్క డెవలప్మెంట్ అన్నది శ్రీలంక దగ్గర నుండి మనమే కనుక తీసుకున్నట్టయితే చైనీస్ ప్రెజెన్స్ అక్కడ రాదు కదా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ అట్లా పోగొట్టుకున్నాం. అట్లాంటి ఆ మిస్డ్ ఆపర్చునిటీ లాంటిదే మళ్ళీ ఈ గెలెఫు కూడా అవుతుంది. అంటే ఇండియా ఒకవేళ గెలెఫులో కనుక ఇన్వెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఆ స్పేస్లోకి ఎవరు వచ్చి చేరుతారు, చైనా వచ్చి చేరుతుంది. అప్పుడు పూర్తి అస్సాం బార్డర్ కదా ఇది గెలెఫు, అంటే మన పైన మనం అదే పనిగా తెచ్చి మన నెత్తి మీద చైనాని పెట్టుకున్నట్టే అవుతుందన్నమాట కదా. సో భూటాన్కి చైనాకి మధ్య ఆ రిలేషన్ అనేది రాకూడదు. అంటే ఆ స్పేస్లో మనకి ఇమీడియట్గా దాని నుంచి బెనిఫిట్స్ రాకపోయినా కానీ, అది ఈవెన్ వైట్ ఎలిఫెంట్ లాంటిదే అయినా కానీ మనం దాన్ని కొంతవరకు భరించి మరీ భూటాన్ గెలెఫు ప్రాజెక్ట్లో ఇండియా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంచెం లాంగ్ టర్మ్లో చూసినట్టయితే అది మంచిది అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ. ఓకే, అండ్ గెలెఫు ఫేసెస్ ఇమ్మెన్స్ ఛాలెంజెస్. గెలెఫులో అంటే ఇదేమీ ఇమీడియట్గా దాని నుండి ప్రాఫిట్స్ వచ్చే ప్రాజెక్ట్ అయితే కాదు. అందుకే మనం ఏమంటున్నాం, భూటాన్కి ఇది ఒక గ్యాంబుల్ లాంటిది అంటున్నాం. మైండ్ఫుల్నెస్ సిటీ కట్టడము, అనుకున్నంత ఈజీగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి దాంట్లో ప్రాఫిట్స్ వచ్చేసి భూటాన్ ఏదో అయిపోతుంది అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. అంత ఈజీ ప్రాజెక్ట్ అయితే ఇది కాదు. ఇమ్మీడియట్గా దాంట్లో లాభాలు రావు అండ్ ఇమ్మెన్స్ ఛాలెంజెస్ కూడా దాంట్లో ఉన్నాయి. కానీ అందుకని ఇమ్మెన్స్ ఛాలెంజెస్ ఉన్నాయి కదా అని ఇండియా వదులుకుందామా అని అంటే, ఇండియాకి కూడా కనెక్టివిటీ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి కాబట్టి దీన్ని అంత ఈజీగా వదులుకోకూడదు అన్నది ఇక్కడ మాట్లాడుతున్నాం. ఏంటంటే ఇండియాకున్న కనెక్టివిటీ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ మన కనెక్టివిటీలో ఏమేమి ఉన్నాయి, ఐఎన్ఎస్టీసీ ఉందా ఒకటి, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ అంటాం కదా. సో ఇదేంటి, ఇరాన్ రష్యా వయా చబహార్ పోర్ట్ సెంట్రల్ ఏషియా కనెక్ట్ అయ్యేది కదా. సో చబహార్ పోర్ట్ ద్వారా పోయే ఈ ఐఎన్ఎస్టీసీ ఏదైతే ఉందో ఇది వెస్ట్రన్ శాంక్షన్స్ని ఎదుర్కొంటోంది. సో కాబట్టి ఇది ఒక ప్రాబ్లమే మనకి కదా. సో ఐఎన్ఎస్టీసీ ఉంది కదా మనకి, బాగానే కనెక్టివిటీ ఉంటుంది కదా అని అనుకుంటే, ఈ ఐఎన్ఎస్టీసీ ఏమో ఇట్ ఈస్ ఫేసింగ్ శాంక్షన్స్ ఫ్రమ్ వెస్ట్రన్ నేషన్స్. సో దీంట్లో అదొక ఇష్యూ. అండ్ పోనీ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ఉంది కదా అని అనుకుంటే, యుఏఈ, సౌదీ అరేబియా, గ్రీస్ వీటిని కనెక్ట్ చేసేది ఉంది. అండ్ I2U2 ఉంది కదా, ఇజ్రాయిల్, ఇండియా, యుఏఈ, యుఎస్ అని చెప్పి I2U2 ఇనిషియేటివ్. సో ఇవి ఉన్నాయి కదా అని అనుకుంటే, ఈ ఇజ్రాయిల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉందా మనకి ఇక్కడ.
సో అదొక ప్రాబ్లము. ఎప్పుడు ఇది గాజా స్ట్రిప్ మీద అండ్ తర్వాత మనకి రీసెంట్గా ఈ మధ్య ఎక్కువ వింటున్నది ఈ హౌదీ అటాక్స్ అని చెప్పి అవుతున్నాయి కదా. హౌతీస్ అని చెప్పి వీళ్ళు సీ పైరేట్స్ అంటారు కదా, సముద్రపు దొంగలు. సో రెడ్ సీలో వీళ్ళు ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ హౌతీ అటాక్స్ అవుతున్నాయి. సో ఈ హౌతీ అటాక్స్ అనేది ఒక ఇష్యూ మనకి. తర్వాత ఇజ్రాయిల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ ఒకటి, ఈ ఐఎంఈసీ I2U2ని అఫెక్ట్ చేసే ఇష్యూస్గా ఇవి రెండు ఉంటున్నాయి. INSTC ఉంది కదా అని అనుకుంటే వెస్ట్రన్ శాంక్షన్స్ ఉన్నాయి. అంటే మరి ఏవి మనకి ఇక్కడ వెస్ట్రన్ వైపు ప్రాపర్గా లేవు. పోనీ ఇంకా ఏదైనా లైక్ పాకిస్తాన్తో మన రిలేషన్స్ పూర్తి అధ్వానంగా అయిపోయాయి, చాలా డిటీరియోరేట్ అయిపోయాయి. సో ఇట్ కట్ ఆఫ్ ఎనీ ప్లాన్స్ ఫర్ ల్యాండ్ కనెక్టివిటీ ఓవర్ ఇండియాస్ వెస్ట్రన్ బార్డర్. వెస్ట్రన్ బార్డర్కి మనకి ఏ విధమైన ల్యాండ్ కనెక్టివిటీ అన్న ప్రసక్తే లేకుండా పోయింది బికాస్ ఆఫ్ అవర్ డిటీరియేటెడ్ రిలేషన్స్ విత్ అవర్ ఎలిమినేషన్ అని అనుకోవచ్చు పాకిస్తాన్ని కదా. సో పాకిస్తాన్తో ఆ రిలేషన్స్ బాగాలేకపోవడం వల్ల వెస్ట్రన్ బార్డర్లో ల్యాండ్ రిలేషన్స్ అన్న ప్రసక్తే లేదు. పోనీ INSTC తీసుకుందామా అని అంటే వెస్ట్రన్ నేషన్స్ నుంచి అది ఎప్పుడు శాంక్షన్స్ని ఎదుర్కొంటూ ఉంటుంది, అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పి. పోనీ IMEC ఉందా అని అనుకుంటే ఈ హౌతీ అటాక్స్ కానీ ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ వల్ల కానీ ఆ కనెక్టివిటీ కూడా ఎప్పుడు ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంది. సో ఇట్లా వెస్ట్ వైపు ఏవి మనకి ప్రాపర్గా లేవు. అట్లాంటప్పుడు ఈస్ట్ వైపు అన్న ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీనన్నా మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ గెలెఫు అన్నది మనకు ఒక ప్రాస్పెక్టివ్ కనెక్టివిటీ ఇదిగా మనకి కనపడుతోంది. సో కాబట్టి మనం దాన్ని వదులుకోకూడదు. ఆబ్వియస్లీ the conditions for a mega smart city with no immediate returns from the investment envisioned for the GMC are not optimal at present. ప్రస్తుతం అయితే ఈ మెగా స్మార్ట్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇమీడియట్ రిటర్న్స్ అయితే మనకి రావు. కానీ హవెవర్ ఈ పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఆన్సర్స్లో యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. హవెవర్ as the global setting grows more polarized and countries increasingly opt for tribal foreign policies. ఇట్లాంటి పదాలు మనకి ఎక్కడ దొరకవు. ఒరిజినల్ న్యూస్ పేపర్స్ చదివితే తప్ప. మీరు జిస్ట్ చదవడానికి న్యూస్ పేపర్ని చదవడానికి తేడా ఏంటి అని అంటే జనరల్గా మనకి కొన్ని వెబ్సైట్స్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ వెబ్సైట్స్లో కానీ అట్లా ఈ అనాలిసిస్ ఈ ఎడిటోరియల్ అన్నిటివి కలిపి జిస్ట్ అని చెప్పి ఒక 4-5 పారాగ్రాఫ్స్లో లేదా 4-5 పాయింట్లలో రాసేసి పెట్టేస్తారు. అది చదవడం చాలా సింపుల్, మనం ఇంత చదవాల్సిన అవసరం లేదు అని అనుకుంటాం. అది చాలా సింపుల్గా ఇచ్చేసారు, అమ్మయ్య ఈజీగా ఉంది అని అనుకుంటాం. కానీ అది స్పూన్ ఫీడింగ్ లాగా ఉంటుంది. కానీ అది ఎందుకు మంచిది కాదు అంటే ఇట్లాంటి కీవర్డ్స్ ఉంటాయి కదా, ఈ కీవర్డ్స్ అనేవి ఆ జిస్టులలో రావు, మిస్ అవుతాయి. కానీ మీరు ఇట్లాంటివి రాస్తేనే ఆ జిస్ట్ అందరూ చదివి రాస్తారు. బట్ యూ షుడ్ డిఫర్ ఫ్రమ్ అదర్ పీపుల్. మీకు ఒక ఎక్స్ట్రా అడిషనల్ మార్క్ రావాలి అని అంటే ఇట్లాంటి కీవర్డ్స్ మీరు ఆన్సర్లో పెట్టగలిగితేనే వస్తుందన్నమాట. సో ఇది ఇట్లాంటివి మీరు ఆన్సర్లో ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఏంటది అని అంటే ఇక్కడ చూడండి ఏమంటున్నాం, కంట్రీస్ ఇంక్రీజింగ్లీ ఆప్ట్ ఫర్ ట్రైబల్ ఫారిన్ పాలసీస్ దట్ డ్రా మోర్ from traditional allies in their respective neighborhoods. India too must find its tribe in South Asia. అంటే ట్రైబల్ ఫారిన్ పాలసీస్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి కదా. ట్రైబల్ ఫారిన్ పాలసీస్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మన ఇండియా ఉంది, మన కల్చర్కి మన ట్రెడిషన్స్కి మన జాగ్రఫీకి సిమిలర్గా ఉండే కంట్రీస్ తోటి మంచి రిలేషన్స్ని మెయింటైన్ చేయడము అన్నది ట్రైబల్ ఫారిన్ పాలసీస్ అంటే. ఓకే, సో ట్రైబల్ ఫారిన్ పాలసీ అంటే ఇక్కడ ఏమంటున్నాం, అట్లా అది ఆ ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది. సో ఇండియా టూ మస్ట్ ఫైండ్ ఇట్స్ ట్రైబ్ ఇన్ సౌత్ ఏషియా. సో సౌత్ ఏషియాలో ఇండియా వెతుక్కోవాల్సిన అట్లాంటి ట్రైబే భూటాన్. ఎందుకంటే భూటాన్ కల్చర్ ఇండియన్ కల్చర్ చాలా సిమిలర్గా ఉంటుంది, ట్రెడిషన్స్ కానీ కల్చర్ కానీ ఇట్లాంటిది. అండ్ అయితే మనకి ఇమీడియట్ నైబర్ కాబట్టి సో ఎందుకు కల్చర్ పరంగా అంటే మనం ఒకసారి భూటాన్ కనుక చూసినట్టయితే భూటాన్ యొక్క అఫీషియల్ రిలీజియన్నే వజ్రాయాన బుద్ధిజం. అండ్ బుద్ధిజం పుట్టింది ఎక్కడ? ఇండియాలో. సో ఆ ఒక్క పాయింట్ మీద కల్చరల్ రిలేషన్స్ని మనము చాలా స్ట్రెంథెన్ చేసుకోవచ్చు ఇండియాకి భూటాన్కి మధ్య కదా. అండ్ ఎకనామిక్ పరంగా మనం ఆల్రెడీ ఇందాక చూసాము దట్ FTIస్లో భూటాన్ యొక్క FTIస్లో 50% FTIs ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ అని చెప్పి. సో కాబట్టి అట్లాంటి ఒక ట్రైబల్ నేషనే మనకి భూటాన్ అనుకుంటే ఆ భూటాన్ తోటి మనము మంచి రిలేషన్స్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. బికాస్ దట్ రీజియన్ షేర్స్ లాంగ్వేజ్, ఫెయిత్, కల్చర్, జాగ్రఫీ అండ్ క్లైమేట్ విత్ ఇండియా కాబట్టి. అండ్ ద గుడ్ విల్ జనరేటెడ్ బై ఇండియాస్ జనరస్ సపోర్ట్ టు శ్రీలంక డ్యూరింగ్ ఎకనామిక్ క్రైసిస్ కానీ అంటే శ్రీలంకకి ఎకనామిక్ క్రైసిస్లో
ఇండియా చాలా జనరస్గా సపోర్ట్ చేసింది. అండ్ దాంతోపాటు బంగ్లాదేశ్తో స్టెడ్ఫాస్ట్ రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేస్తున్నాము. అండ్ వీటితో పాటు నేపాల్తో కానీ అండ్ మిగతా కంట్రీస్, అంటే ఇప్పుడు మనం మాల్దీవ్స్తో కొంచెం మన రిలేషన్ అయితే అఫెక్ట్ అయింది. బట్ అయినా కూడా మాల్దీవ్స్లో మనము కమిట్ అయిన ప్రాజెక్ట్స్ని కంటిన్యూ చేయడం ద్వారా అండ్ దాంతోపాటు పాకిస్తాన్తో కూడా ఒక కొత్త చాప్టర్ని ఓపెన్ చేయడం ద్వారా ఈ మొత్తం ఏం మాట్లాడుతున్నామంటే ఈ సౌత్ ఏషియన్ రీజియన్లో ఇండియా షుడ్ ప్లే ఏ కీ రోల్ అన్నది చెప్తున్నాం అనమాట. టు దట్ ఎండ్ ద గెలెఫు ప్రాజెక్ట్ ఆఫర్స్ ఎ ఛాన్స్ ఫర్ ద రీజియన్ టు conjure an imagination beyond the problematic present. One that is a huge gamble for Bhutan. Bhutan कहता है ये huge gamble है, but also a potential game changer for the region with the help from India. But Bhutan की India కనుక హెల్ప్ చేసినట్టయితే ఇది గ్యాంబులే కానీ ఒక పొటెన్షియల్ గేమ్ చేంజర్ కూడా అవుతుంది గెలెఫు ప్రాజెక్ట్ అన్నది అని. సో ఇప్పుడు హోప్ దట్ ఇండియా ఈ గెలెఫు ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసి అలా భూటాన్కి హెల్ప్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ కనెక్టివిటీని పెంచుకోవడంలో ఇండియా కూడా ఈ ప్రాజెక్ట్ హెల్ప్ అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. ఇది ఈ ఆర్టికల్. లెట్ us move on to the next article. హ్యాస్ పావర్టీ రియల్లీ డ్రాప్ టు 5% ఇన్ ఇండియా అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది ఏంటంటే లైక్ ఒక ఇంటర్వ్యూ లాగా జరుగుతుంది. ఇక్కడ ఎందుకు ఇది న్యూస్లో వచ్చింది అంటే నీతి ఆయోగ్ బివిఆర్ సుబ్రహ్మణ్యం ఉన్నారు కదా, సో హీ క్లైమ్డ్ దట్ లెస్ దాన్ 5% ఆఫ్ ద ఇండియన్స్ నౌ లివ్ బిలో ద పావర్టీ లైన్. సో మనకి హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అని చెప్పి 22-23లో జరిగిందనమాట. సో దీని ప్రకారము మనకి పావర్టీ లైన్ కన్నా తక్కువ ఓన్లీ 5% ఆఫ్ ద ఇండియన్స్ మాత్రమే ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఎట్లా అనంటే యావరేజ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ వచ్చేసి 5% కన్నా తక్కువ, అంటే సమ్వేర్ అరౌండ్ పావర్టీ అంటే 0 to 5% మంది మాత్రమే బిలో పావర్టీ లైన్ ఉన్నారు అకార్డింగ్ టు దిస్ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నిజంగానే 5% ఉన్నారా బిలో పావర్టీ లైన్ అని చెప్పి క్వశ్చన్ అడుగుతుంటే ఇక్కడ సుర్జిత్ బల్లా గారు ఇస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి అన్నది చూద్దాం ఒకసారి. వీఆర్ టాకింగ్ అబౌట్ ద చేంజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ద పావర్టీ. ఇన్ 2011-12లో పావర్టీ లెవెల్ ఇన్ ఇండియా బేస్డ్ ఆన్ ద సేమ్ పావర్టీ లైన్ ఎంత అంటే 12.5% ఉన్నింది. నవ్ ఇట్ ఈస్ డౌన్ టు 5%. 11-12లో 12.5% ఉన్న వాళ్ళు ఇప్పుడు 5%కి తగ్గిపోవడం జరిగింది. అకార్డింగ్ టు వాట్ అంటే ఆ పావర్టీ లైన్ ఏది అప్లై చేస్తున్నారు ఇక్కడ మనకి పర్ మంత్ రూరల్ ఏరియాస్లో 1500 కన్నా తక్కువ ఎర్న్ చేసేవాళ్ళు అండ్ అర్బన్ ఏరియాస్లో అయితే 1800 కన్నా తక్కువ ఎర్న్ చేసేవాళ్ళు పావర్టీ కిందికి వస్తారు అకార్డింగ్ టు టెండూల్కర్ పావర్టీ లైన్. మనకి టెండూల్కర్ కమిటీ రిపోర్ట్ ప్రకారం పావర్టీ లైన్ ఎస్టిమేట్స్ ప్రకారము రూరల్ ఏరియాస్లో అయితే 1500 కన్నా తక్కువ, అర్బన్ ఏరియాస్లో అయితే 1800 కన్నా తక్కువ వచ్చేవాళ్ళని పూర్ అని అంటాం కదా. సో దాని ప్రకారము పావర్టీ సమ్వేర్ అరౌండ్ క్లోజ్ టు 2% మాత్రమే అని చెప్పి ఇక్కడ ఈయన చెప్పడం జరుగుతుందన్నమాట. అండ్ ఇది 2011-12లో 12.5% ఉంది. 22-23కి వచ్చేసరికి ఓన్లీ 2% మంది మాత్రమే లెస్ దాన్ 1500 ఇన్ రూరల్ ఏరియాస్, లెస్ దాన్ 1800 ఇన్ అర్బన్ ఏరియాస్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది అసలు ఆల్మోస్ట్ లేదు, అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ అన్న ప్రసక్తే లేదు అని అంటున్నారు అనమాట. అదే ఒకవేళ వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి దాని ప్రకారం, వరల్డ్ బ్యాంక్ లోవర్ మిడిల్ ఇన్కమ్ లైన్ అని చెప్పి దాని ప్రకారం క్యాల్కులేట్ చేస్తుంది. సో దాని ప్రకారం ఏంటి అని అంటే పర్ డే $2.15. ఇక్కడ మనకి 1500 ఇన్ రూరల్ ఏరియాస్, 1800 ఇన్ అర్బన్ ఏరియాస్ అంటే పర్ డే ఎంత 50 రూపీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ 60 రూపీస్ ఇన్ అర్బన్ ఏరియాస్ కదా అవుతుంది. కానీ ఇక్కడ వరల్డ్ బ్యాంక్ మిడిల్ ఇన్కమ్ లైన్ అనే దాని ప్రకారం చూసినట్టయితే $2.15 అంటే సమ్వేర్ అరౌండ్ 180 రూపీస్ అని అనుకోవచ్చు, 150 రూపీస్ అట్లా అనుకోవచ్చు, 150 to 180 రూపీస్ అని అనుకుందాం. సో ఇంతకన్నా పర్ డే తక్కువ ఎర్న్ చేసిన వాళ్ళందరూ వరల్డ్ బ్యాంక్ లెక్క ప్రకారము పావర్టీ లైన్ కిందకి వెళ్తారనమాట. ఆ లెక్క ప్రకారం చూస్తే ఇండియాలో రూరల్లో వచ్చేసి 25% మంది పాపులేషన్ బిలో పావర్టీ లైన్, అర్బన్లో 11%, అంటే యావరేజ్గా చూస్తే ఇండియాలో 21% మంది బిలో పావర్టీ లైన్లో ఉన్నట్టు అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ మిడిల్ పావర్టీ లైన్ ఎస్టిమేట్స్ ప్రకారం. అదే టెండూల్కర్ కమిటీ ఇచ్చినటువంటి పావర్టీ లైన్ ఎస్టిమేట్స్ ప్రకారం అయితే ఓన్లీ 2% మాత్రమే బిలో పావర్టీ లైన్ ఉన్నారు ప్రస్తుతం ఇండియాలో అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ జయతి ఘోష్ అనే ఆమె ఏం వాదిస్తున్నారు అని అంటే
టెండూల్కర్ లైన్ని అసలు మనం కన్సిడర్ చేయడానికి ఎట్లా తీసుకుంటాము, అది అంత కరెక్ట్ ఎస్టిమేషన్ కాదు. బికాస్ టెండూల్కర్ లైన్లో మినిమం క్యాలరీ రిక్వైర్మెంట్ టు బీ ఫుల్ఫిల్డ్ అన్నది అసలు తీసుకోలేదు, కన్సిడరేషన్లోకే తీసుకోలేదు. అంటే జస్ట్ 60 రూపీస్ 50 రూపీస్ కాదు కదా, క్యాలోరిఫిక్ కన్సంప్షన్ అన్నది చూడాలి. సో అది కన్సిడరే చేయలేదు టెండూల్కర్ది. కాబట్టి ఆ లెక్క ప్రకారం మనం 2% ఉన్నారు ఇండియాలో పూర్ అని చెప్పి మనం ఎలా అంటాము? గవర్నమెంట్ హ్యాస్ నాట్ అనౌన్స్డ్ ఎనీ క్లియర్ పావర్టీ లైన్. అసలు ఇప్పటి వరకు రంగరాజన్దా టెండూల్కర్దా ఏది క్లియర్గా లేదు. ప్రస్తుతానికైతే టెండూల్కర్ ఎస్టిమేట్సే చెప్తున్నారనమాట. సో the survey says consumption expenditure has gone up 2.5 times since 2011-12. కానీ క్రిటిక్స్ ఏమంటున్నారు, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఎంత ఖర్చు పెడుతున్నారు అన్నది 2.5 times పెరిగింది 2011-12 కన్నా, కానీ ఇన్కమ్ మాత్రం పెరగలేదు దానికి తగినట్టు అని చెప్పి అంటున్నారు కదా. మరి దాంట్లో నిజం ఎంత అని అంటే ఇక్కడ సుర్జిత్ భల్లా గారు ఏమంటున్నారు, జైతి ఘోష్ గారు ఏమంటున్నారు చూద్దాం. సుర్జిత్ భల్లా గారు ఏమంటున్నారంటే కన్జంప్షన్ హ్యాస్ గాన్ అప్ per capita by about 40% over the last 11 years in real terms. అంటే కన్జంప్షన్ అంటే ఖర్చు కదా. సో ఈ ఖర్చు నిజంగానే 40% పెరిగింది. అయితే ఇక్కడ ఏమంటున్నారు, కొంతమంది క్రిటిక్స్ ఏమని అంటున్నారు, ఇన్కమ్ అయితే అంత పెరగలేదు అని అంటున్నారు కదా. మరి అది నిజమా అని అడిగినప్పుడు ఇన్కమ్ పెరిగింది అని అనడానికి ఈయన చెప్తున్నటువంటి ఫ్యాక్ట్స్ చూడండి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారము వేజెస్ ఇస్తారు కదా వర్కర్స్కి. సో ఆ వేజెస్ అగ్రికల్చర్ వర్కర్స్కి అయితే వేజెస్ 3.2% per year పెరిగాయి. అంటే దాని అర్థం ఏంటి? సో వాళ్ళకి ఇస్తున్నటువంటి వేజెస్ పెరిగాయి అని అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ పెరిగినట్టే కదా. సో మరి ఇక్కడ ఇన్కమ్ పెరగలేదు అనడము కరెక్ట్ కాదు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారము వేజెస్ పెరిగాయి అని చెప్పి ఆయన చెప్తున్నారు అనమాట. అండ్ అంతేకాకుండా ఇంకేం చెప్తున్నారు చూడండి, ఇక్కడ employment, there is increase in employment that has been celebrated in the latest. ఓకే, జైతి ఘోష్ గారు ఏమంటున్నారంటే అది తప్పు. ఏంటంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారము ఎంప్లాయ్మెంట్ పెరిగింది అని అంటున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈస్ దట్ ఇంక్రీజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ దట్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ ద లేటెస్ట్ PLFS in 22-23 డస్ నాట్ యాక్చువల్లీ ఎగ్జిస్ట్. యాక్చువల్గా అయితే అనుకున్నంత ఎంప్లాయ్మెంట్ ఏమీ PLFSలో అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో చెప్పినట్టుగా ఎంప్లాయ్మెంట్ నిజంగా పెరగలేదు ఇండియాలో. ఓకే, అది జస్ట్ ఒక డ్రమాటిక్ ఇంక్రీజ్ మాత్రమే. ఎందుకు దాన్ని డ్రమాటిక్ ఇంక్రీజ్ అంటే లైక్ ఊరికే ఉత్తుత్త ఫిగర్సే అవి పెరిగిండేది అని ఎందుకు అంటున్నాము అని అంటే అన్పెయిడ్ ఫ్యామిలీ హెల్పర్సే ఎక్కువగా ఉన్నారు దాంట్లో. ఇక్కడ మనం ఒకసారి చూడండి, PLFS shows that 37.5% of the women workers are unpaid, which is an increase from 32%. అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉందనుకుందాం. ఆ ఫ్యామిలీ ఒక హోటల్ బిజినెస్ని రన్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఫాదరు, మదరు, తర్వాత 2 పిల్లలు ఉన్నారనుకుందాము. సో వీళ్ళిద్దరు పిల్లలు అంటే టోటల్గా 4 కలిసి ఆ హోటల్ని నడుపుతున్నారు. సో ఇప్పుడు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారము ఇప్పుడు ఆ హోటల్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, మీరు ఎంతమంది పనిచేస్తున్నారు అని అడిగితే మనకేమో ఏమని చెప్తాము, 4 అని చెప్తాం. కానీ ఈ 4 పెయిడ్ అవుతారా? అవ్వరు కదా. సో ఇట్లా అన్పెయిడ్ ఫ్యామిలీ హెల్పర్స్ ఉంటారు కదా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముగ్గురికి అంటే వాళ్ళ వైఫ్కి కానీ వాళ్ళ పిల్లలకి కానీ హస్బెండ్ ఏమైనా పే చేస్తారా? చేయరు కదా. సో ఇట్లా అన్పెయిడ్ ఫ్యామిలీ హెల్పర్సే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ చూడ్డానికేమో 4 ఎంప్లాయ్మెంట్ వచ్చింది అన్నట్టు మనకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో కనబడుతుంది. కానీ యాక్చువల్గా పెయిడ్ ఎంతమంది అన్నది మనం చూడాలి కదా. ఎక్కువగా మనకి అన్పెయిడ్ వాళ్ళే ఉన్నారు. ఆ అన్పెయిడ్ వాళ్ళు ఎంత ఎక్కువగా ఉన్నారు అంటే ఇక్కడ చూడండి, 32% అన్పెయిడ్ ఉమెన్ 2011-12లో ఉంటే 32%, మనకి ప్రజెంట్ అది 37.5%కి పెరిగింది. అంటే ఇంకా ఎక్కువ మంది అన్పెయిడ్ వాళ్ళే అయ్యారనమాట. అంటే వాళ్ళ నెంబర్స్లో ఏమో ఎంప్లాయ్మెంట్ పెరిగినట్టే కానీ పెయిడ్ కాదు. సో కాబట్టి వేజెస్ పెరిగాయి అని మనం ఎలా చెప్తాము? సో ఇంకా మనకి కన్సంప్షన్ పెరిగింది కానీ వేజెస్ అయితే పెరగలేదు, ఎంప్లాయ్మెంట్ ఏమీ పెరగలేదు. అది ఊరికే నెంబర్ అట్లా పెరిగింది కానీ అన్పెయిడ్ వాళ్ళే వీళ్ళు ఎక్కువగా ఉన్నారు అని చెప్పి జైతి ఘోష్ గారు మాట్లాడుతున్నారు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఓన్లీ 48% ఫర్ మెన్, 13% ఫర్ ఉమెన్ మాత్రమే దే ఆర్ గెట్టింగ్ పెయిడ్. అంటే చేస్తున్న వాళ్ళల్లో 48% మెన్, 13% ఉమెన్ మాత్రమే
చేస్తున్న పనికి పేమెంట్ తీసుకుంటున్నారు, దే ఆర్ గెటింగ్ పెయిడ్ అనమాట. సో రియల్ కన్సంప్షన్ అన్నది ఎన్ఎస్ఓ ప్రకారము రియల్ కన్సంప్షన్ అనేది 3% పెరిగింది అని అంటున్నారు, కానీ అంతైతే పెరగలేదు. అంత పెరగలేదు అన్నది మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, కన్సంప్షన్ అంటే ఖర్చు కదా. సో అది ఎప్పుడు మనం రియల్గా పెరిగింది అని అంటాము అని అంటే, ఏ గూడ్స్ యొక్క కన్సంప్షన్ పెరగాలి, మాస్ కన్సంప్షన్ గూడ్స్ అండ్ ఎఫ్ఎంసీజీ అంటారు కదా, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అని చెప్పి. సో ఈ టీవీలు ఇట్లాంటివి ఉంటాయి చూడండి. సో ఇట్లాంటి ఎఫ్ఎంసీజీ గూడ్స్, ఎఫ్ఎంసీ గూడ్స్ ఎప్పుడైతే ఎక్కువగా సేల్ అవుతాయో, ఎప్పుడైతే ఎక్కువగా ప్రొడక్షన్ వాటి యొక్క సేల్ అనేది పెరిగిందో, దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే, ఓకే నిజంగా జనాల దగ్గర ఇన్కమ్ పెరిగింది, సో అందుకనే ఇవి కొంటున్నారు. ఇప్పుడు డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర అతనికి వచ్చే శాలరీ, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 వచ్చే ఒక పర్సన్, నెక్స్ట్ మంత్ అతనికి వేజెస్ నిజంగా పెరిగితే ఒక 30,000 వస్తే, అప్పుడు ఒక 10,000 ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి దెన్ హీ కెన్ అఫోర్డ్ ఎ గూడ్. ఒక కొత్త గూడ్ కొన్నాడు అంటే అర్థం ఏంటంటే అతనికి ఇన్కమ్ పెరిగింది అని. సో ఇట్లాంటి గూడ్స్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, తర్వాత ఈ మాస్ కన్సంప్షన్ గూడ్స్ ఎక్కువగా ఎవరు కొనట్లేదు అంటే ఏంటి అర్థము, వద్దు ఇప్పుడు వస్తున్న శాలరీయే తక్కువ కాబట్టి కొంచెం చూసుకొని కొందాము అని కొనట్లేదు అంటే నిజంగా వేజెస్ పెరగట్లేదు అని అర్థము, దానివల్ల తెలుస్తోంది అని చెప్పి మాట్లాడుతున్నారనమాట. ఓకే, సో ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ యెమెన్, ఇరాక్ కన్నా కూడా ఇండియాలో తక్కువ. అంటే 9% ఆఫ్ ద ఉమెన్ మాత్రమే వర్కింగ్ ఇన్ ఇండియా అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మనకి ఫీమేల్ ఎఫ్ఎల్ఎఫ్పిఆర్ అనేది చాలా తక్కువగా ఉంది అన్నది మనకి తెలుస్తుంది. అండ్ ఇంకొక పనికొచ్చే పాయింట్ ఇక్కడ చూడండి, యుఎన్ రిపోర్ట్ జస్ట్ కేమ్ అవుట్ అండ్ ఇట్ సేస్ దట్ 74% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ కెనాట్ అఫోర్డ్ ద మినిమమ్ న్యూట్రిషన్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై FAO. మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఎంతైతే ప్రిస్క్రైబ్ చేస్తుందో అంత ఆ డైట్లో ఓన్లీ 74% ఆఫ్ ద పాపులేషన్ ఆ మినిమం డైట్ని కూడా అఫోర్డ్ చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము సౌత్ ఏషియాలో. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, మనము ఎంత పూర్గా ఉన్నాము అని. సో ఇందాక మనము అదే కదా అనుకున్నాము, ఏంటి ఆ క్యాలోరిఫిక్ వాల్యూని కన్సిడర్ చేయకపోతే టెండూల్కర్ లైన్ 2% ఉన్నాము, అది కూడా కనుక తీసుకున్నట్టయితే ఇంకా ఎంత పెరుగుతుంది. సో పావర్టీ లైన్ని రీడ్రా చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడ చూడండి, 3/4 ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ కెనాట్ అఫోర్డ్ ద మినిమమ్ న్యూట్రిషియస్ డైట్. అదే కదా, 75% కూడా అఫోర్డ్ చేయలేకపోతున్నారు మినిమమ్ న్యూట్రిషియస్ డైట్ని అని అంటే హౌ పూర్ ఇండియా ఈజ్ అన్నది తెలుస్తుంది. సో హ్యాస్ పావర్టీ రియల్లీ డ్రాప్ టు 5% ఇన్ ఇండియా అంటే కాదు, 5% కన్నా ఇంకా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఏమంటాము అని అంటే, ద పావర్టీ ఎస్టిమేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పూర్. సో పూర్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అని క్యాలిక్యులేట్ చేసే ఆ ఎస్టిమేషనే పూర్గా ఉంది. సో అన్లెస్ అంటిల్ ఆ ఎస్టిమేషన్ అన్నది ప్రాపర్గా ఉంటే తప్ప, అసలు యాక్చువల్గా నెంబర్స్ మనకి తెలిస్తే తప్ప, ఇన్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర ఉంటే తప్ప హైడ్ చేయకుండా దాన్ని బయటపెట్టి, సో ఆ పూర్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అని తెలుసుకొని అప్పుడు వాళ్ళకి తగినట్టు పాలసీస్ని ఫ్రేమ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తేనే రియల్గా పావర్టీ నుంచి ఇండియా అన్నది బయటపడడం జరుగుతుంది. మనం ఇంకా దాన్ని హైడ్ చేస్తూ టెండూల్కర్ ఎస్టిమేషన్ని పట్టుకొని 0 to 5% మధ్యలో ఉన్నాము, అరౌండ్ 2% ఇండియాలో పూర్ పీపుల్ ఉన్నారు అని అనుకుంటే ఉపయోగం ఉండదు. వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్స్ ప్రకారం అరౌండ్ 21% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ స్టిల్ బిలో ద పావర్టీ లైన్, ఎర్నింగ్ లెస్ దాన్ $2.15 per day అని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇట్లాంటి ఒరిజినల్ ఆర్టికల్స్ని యాజ్ ఇట్ ఈస్గా చదవండి, అనలైజ్ చేయండి, నోట్స్ చేసుకొని రిపీటెడ్ రివిజన్స్ని మనం చేస్తూ ఉంటే అది మనకి ఆ ఫ్యాక్ట్స్ అనేవి ఫింగర్ టిప్స్ మీద ఉండాలన్నమాట. ఎప్పుడు ఎక్కడ ఎట్లా అవసరమైతే అక్కడ మనం యూజ్ చేసి రాయాల్సి ఉంటుంది ఇవన్నీ. ఓకే, సో ఇవి ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే, ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్లో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇది లైవ్ అండ్ రికార్డెడ్ వర్షన్లో అండ్ రికార్డెడ్ వర్షన్ 2 వెర్షన్స్లో ఉంటుంది. సో ఓన్లీ రికార్డెడ్ అయితే 25,000 అండ్ లైవ్ అండ్ రికార్డెడ్ అయితే 30,000 అనమాట. సో అండ్ ఆఫర్ చేసిన ఆప్షనల్స్ వచ్చేసి PSIR, PubMed, సోషియాలజీ, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. అండ్ ఇవి కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ ఓన్లీ 3,000 రూపీస్ పే చేసి మీరు తీసుకోవచ్చు.
విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా డెమో వీడియోస్ కానీ సెషన్స్ కానీ కావాలి అనుకున్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. Okay, that's it for today friends. Thanks for listening. All the best. Bye.